59 అలిమారి సముదాయం గురించి ముఖ్యమైన విషయం ఏంటి, ఇప్పుడు 26వ తారీఖు యాదగిరిలో బృహత్ ప్రతిభటన మేము చేయాలని మేము తీర్మానం తీసుకునేటివి. కానీ వర్షం వలన ఈ కార్యక్రమం ఆపడం జరిగింది. కర్ణాటకలో అందరూ తిరిగి చూసేటట్ల ఒక కార్యక్రమాన్ని మేము అనుకునేటివి. కానీ ప్రతి పల్లెటూరులో డోర్ టు డోర్ పోయి కూడా ప్రచారం చేసి పత్రిక మేము ఇచ్చింటిమి. అందరూ చాలా మంది వచ్చి ఈ కార్యక్రమం యశస్వి చేయాలనుకున్నారు. కానీ వానదేవుడు మాకు ఇంత డిస్టర్బ్ చేశాడంటే, అయినా కానీ మాకు ఏమో వాన వచ్చినందుకు మాకు చాలా ఖుషి అయింది. ఎందుకంటే ఇంకా మీరు సరిగా ప్లేట్ సరి చేసుకోండి, ఇంకా మంచిగా చేయండి మాకు అవకాశం ఇచ్చినట్టుంది. మేము ఇప్పుడు అనుకున్న దానికంటే గొప్పగా ఒక్కంత కాదు 3 అంతలుగా మేము ఈ ర్యాలీ ముఖాంతరమై అద్భుతంగా డిగ్రీ కాలేజీ నుండి యాదగిరి మన సుభాష్ సర్కిల్ వరకు అద్భుతంగా చేస్తాము. మళ్ళీ ఢిల్లీ పోయించిన తర్వాత మన అలిమారులు ఎంత పవర్ ఉందో అంత పవర్ని మనము ఢిల్లీ పోయించిన తర్వాత చేసి చూపిస్తామని ఈ సమయంలో నేను మీకు చెప్పగలను. అందుకనే దయచేసి మన దంగాలు ఎక్కడున్నా కానీ పరదేశులు అన్నీ మన 59 అలిమారులు ఏమైనప్పుడు కూడా యాదగిరి జిల్లాలో అద్భుతంగా అనేక మంది కదిలొచ్చి ఈ కార్యక్రమాన్ని యశస్వి చేయాలి. ముందర పెద్ద మనుషులందరూ కూర్చొని ఒక డేట్ ఫిక్స్ చేస్తాం. కానీ మేము నిన్న చేసిన ఈ చేయాల కార్యక్రమానికి యాదగిరిలో ఎస్పీ, డిఎస్పీ, సర్కల్, పిఎస్ఐ మాకు ఎంతో సాయం చేయాలని 70 మంది పోలీసులు మాకు కొన్ని ప్రొటెక్షన్గా వాళ్ళు ప్రయత్నం చేసిండ్రి. ఫోన్ చేసి వాళ్ళు చెప్పినప్పుడు మేము చాలా సంతోషపడ్డాము. అలెమార్ల మీద పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఎంత ప్రేమ ప్రీతి ఉందని మాకు గుర్తయిపోయింది. ముఖ్యంగా లోకల్లో లీడర్స్లైన వాళ్ళు అన్మగూడ బీర్మికల్ని ఆయన మాకు వచ్చి సపోర్ట్ చేస్తారండి. ముఖ్యంగా ఈ మన యాదగిరిలో నగరసభ అధ్యక్ష లలిత అనుపురక్క అని ఆ అమ్మ ఒక సింహంలాగా మాకు వచ్చి సాయం చేస్తాం, సపోర్ట్ చేస్తాం, మీ గురించి ధ్వని ఎత్తుతాని మాకు భరోసా ఇచ్చిందా. కానీ ఏమైనప్పుడు కూడా ఇంకా నెక్స్ట్ కార్యక్రమాలు మాత్రము మన అమ్మన్న అన్న వాళ్ళ వస్తాడు, మన రైచూరు రాజ్యాధ్యక్ష దండోరు మాదిగ దండోర అధ్యక్ష నరసప్పన్న వస్తాడు, మళ్ళా భాస్కర్ ప్రసాద్ అన్న కూడా మనం ఈ కార్యక్రమం పిలవాలనుకున్నాము. ఏమైనప్పుడు కూడా కార్యక్రమం యశస్వి చేయాలని మీరు అందరూ సపోర్ట్ చేయాలి, సహకరించాలని ఈ సమయంలో నేను చెప్తూ ఇంతటితో నేను ఈ మాట పోతున్నా. చేయాలి మరి.